Dear viewers, good evening to all of you. Now I would like to deal with conditional sentences and their analysis and their importance. చెప్పటం అయిపోయింది మీకు ఆల్రెడీ. ఈ 3 రకాలు చెప్పటం అయిపోయింది. ఇక్కడ మీరు ఆ సేలియంట్ ఫీచర్స్, ఆ ముఖ్యమైన మనసులో పెట్టుకోండి. ఒక్కో కండిషన్కి టెన్స్ ఎలా వాడుతున్నాడో చూడండి. వాటిని బాగా బై హార్ట్ చేయాలి. నేను స్ట్రక్చర్ ఇచ్చాను, అది జాగ్రత్తగా చూడండి. ఏందో అనుకోవద్దు. అట్లా జీరో కండిషన్ అని ఒకటి అన్నా. ఇదేంటి జనరల్ ట్రూత్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అనమాట. దానికి ఇది వాడుకుంటారు. అక్కడ వెర్బ్ ఎలా ఉంది, ఇంప్రాబబుల్ ఉన్నా అంటే ఇమాజినేషను, దీన్ని అన్రియల్ అనమాట. ఇది చూడటానికి ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది కానీ కానీ రియల్ పాస్ట్ కాదు. అది సబ్జెక్టు మూడ్లో వాడాడు. ఈ సబ్జెక్టు మూడు కూడా ప్రజెంట్ లేక ఫ్యూచర్కి సంబంధించిందిగా వాడుకుంటున్నాడు. జాగ్రత్తగా గమనించుకోండి వీటు. తర్వాత ఇంపాసిబుల్, గతములో సంబంధించిన కండిషన్ అది. ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? గతాన్ని గురించి గడిగిపోయింది కదా. గత జల సేతు బంధన అన్నట్లు నీళ్లు పోయిన తర్వాత కట్టేసినట్టు మనం ఏం చేయలేమంతే. అయినా కూడా అటువంటప్పుడు ఎలా మనం గతానికి సంబంధించిన కండిషన్ అది ఎలా వాడుకోవాలని చెప్పే ఇక్కడ. ఈ ఎగ్జాంపుల్ బాగా చూసి వర్బ్ స్ట్రక్చర్ చూడండి. చెప్దామని మీకు స్పెషల్గా ఇది చెప్తున్నాను నేను. జాగ్రత్తగా సీరియస్గా బాగా చదవండి. ఉదాహరణలు బాగా ఉదాహరణలుగా నువ్వు చూస్తే ప్రతిదానికి నేను ఆల్రెడీ చెప్పున్నాను. దాన్ని ఇంకొంచెం ఎగ్జాంపుల్స్ పెంచుకోండి మీరే. దీన్ని ఏదైనా వదలొద్దు. ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ రిటర్న్ ఇంగ్లీష్లో కానీ ఎక్కడైనా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇటువంటి స్ట్రక్చర్స్ తెలియకపోవటం వల్ల పీపుల్ ఆర్ ఫేసింగ్ అనమాట ప్రాబ్లం. సో ఇది మనసులో ఉంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.